కామారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన ముగ్గురి అదృష్టం ఘటన విషాదంగా ముగిసింది. బికనూరు ఎస్ఐ సాతల్లి సాయికుమార్, బీబీపేట కానిస్టేబుల్ కమ్మరి శృతి, బీబీపేటకు చెందిన కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ బుధవారం అదృశ్యం కాగా తరువాత వారి మృతదేహాలను వెలికితీశారు. అయితే ఈ కేసులో సంచలన విషయాలు పోలీసులు వెలుగు చూస్తున్నాయి. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఎస్ఐ సాయికుమార్ తన కారులో వెళ్లినట్లు బికనూరు టోల్ ప్లాజా వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డి మండలం నర్సన్నపల్లి శివారులో ఆయన్ని శృతి, నిఖిల్ కలిశాక అక్కడి నుంచి 1 గంట ప్రాంతంలో అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు ప్రాంతానికి చేరుకున్నట్లు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించారు. అనంతరం ముగ్గురు అదృశ్యమయ్యారనే సమాచారం అందుకున్న సదాశివనగర్ పోలీసులు అగ్నిమాపక శాఖ సిబ్బందితో బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో చెరువు వద్దకు చేరుకున్నారు. అక్కడ ఎస్ఐ కారు, శృతి, నిఖిల్ల పాదరక్షలు, సెల్ ఫోన్లు కనిపించడంతో ఏకబిక్కిన 13 గంటల పాటు గాలించారు. అర్ధరాత్రి దాటాక 2 మృతదేహాలు, గురువారం ఉదయం మరో మృతదేహం కనిపించాయి. మెదక్ జిల్లాకు చెందిన ఎస్ఐ సాయికుమార్ భార్య 3 ఏళ్ల కుమారుడు ఉండగా భార్య ప్రస్తుతం గర్భిణి. శృతికి వివాహం కాగా 5 ఏళ్ల కిందట విడాకులు తీసుకున్నారు. సంచలనంగా మారిన ముగ్గురి మృతి వెనుకున్న మిస్టరీ తెలియడం లేదు. వీరు ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారా? క్షణికావేశంలో జరిగి ఉంటుందా అనేది తేలాల్సి ఉంది. బలవన్మరణాలకు పాల్పడేంత సమస్య ఏమిటనేది హాట్ టాపిక్ గా మారింది. ముగ్గురి మధ్య ఎలాంటి పరిచయాలు కొనసాగాయి? అవి వికటించి వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు ప్రమాదకరంగా మారాయా? వాటిని పరిష్కరించేందుకు వారు చెరువు వద్దకు వెళ్లారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. చర్చలు ఫలించకపోవడంతోనే శృతి చెరువులోకి దూకి ఉంటుందా? ఆమెను కాపాడే ప్రయత్నంలో నిఖిల్, సాయికుమార్ ప్రాణాలు కోల్పోయి ఉంటారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. బేబీపేట నుంచి బుధవారం ఉదయం నిఖిల్ తన బైక్ పై కామారెడ్డి మండలం నర్సన్నపల్లికి వచ్చారని తెలుస్తోంది. తర్వాత ఆయన ఎస్ఐ కారులో ఎక్కారని సమాచారం. నిఖిల్ బైక్ ఇప్పుడు ఎక్కడుందో తెలియడం లేదు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సదాశివనగర్ ఠాణాలో పోలీసులు కేసు నమోదు చేశారు. పంచనామా ప్రక్రియను వీడియో చిత్రీకరించారు. పోస్టుమార్టం తర్వాత నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ముగ్గురి మృతికి కారణాలను తెలుసుకునేందుకు వారి కాల్ డేటాను, వాట్సాప్ చాటింగ్ ను పరిశీలిస్తున్నారు. ముగ్గురు వారం రోజుల నుంచి చాలాసార్లు గంటల సమయం ఫోన్లలో మాట్లాడుకున్నారని, వాట్సాప్ మెసేజ్లు చేసుకున్నారని తెలుస్తుంది. వీటి ఆధారంగానే ఈ ఘటనకు ప్రధాన కారణాలను వెలికితీసే పనిలో పోలీసులున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న, గుడ్ మార్నింగ్ సందీప్. ఏదైతే కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ముగ్గురి ఆత్మహత్య సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఏదైతే నిన్న ఆ ముగ్గురు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు, అసలు వారి మధ్య ఏమి అంత ప్రధాన కారణం ఉన్నదన్న విషయంలో దర్యాప్తు కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ పోలీసుల దర్యాప్తును మరింత ముమ్మరం చేసిండ్రు. ముఖ్యంగా ఎస్ఐ సాయి కుమార్ ఆత్మహత్య చేసుకోవడానికి ఆయన సాహసిస్తాడా, లేకపోతే ఆయనను ముందే ఏమైనా చేశారా అన్న దాని కోణంలో కూడా ఈ విషయంలో సీరియస్ గానే పోలీసు శాఖ దర్యాప్తు కొనసాగిస్తోంది. అయితే నిన్న బుధవారం ఉదయం 10 గంటలకు బీబీపేటకు చెందిన తోట ఏదైతే నిఖిల్ తన ఇంటి నుంచి బయలుదేరి ద్విచక్ర వాహనం నుంచి బయలుదేరి ఆయన బయటకు వెళ్ళిండు. అయితే 11 గంటలకు నిఖిల్ కు అతడి సోదరుడు రాజేందర్ ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు నేను వేరే పని మీద ఉన్నాను, తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పేసి హడావిడిగా సమాధానం చెప్పినట్లుగా మనకు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న సమాచారం. అదేవిధంగా 11 గంటలకు బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ టోల్ ప్లాజా ప్రాంతంలో ఏదైతే కారులో ప్రయాణిస్తున్న దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో నిక్షిప్తమై ఉన్నట్లుగా పోలీసులు తమ దర్యాప్తులో వారు గుర్తించారు. అదే దానికి సంబంధించి 11:30కు ఎస్ఐకి ఆయన భార్య మహాలక్ష్మి ఫోన్ చేసినట్లు కూడా, ఆ ఫోన్ ను ఆయన రిసీవ్ చేసుకోలేదని కూడా వాళ్ళు ఆ ఫోన్ కాల్ డేటాను సాయి కుమార్ ఎస్ఐకి, బికనూరు ఎస్ఐ సాయి కుమార్ ఫోన్ కాల్ డేటాను తీస్తే 11:30 గంటలకు ఆయన భార్య మహాలక్ష్మి ఫోన్ చేసిన దానికి సంబంధించింది ఆయన రిసీవ్ చేసుకోలేదని చెప్పేసి తెలిసింది. అనుమానం వచ్చి మహాలక్ష్మి ఏదైతే తన సమీప బంధువైన పోలీస్ శాఖలో పనిచేస్తున్న సాయి కుమార్ వాళ్ళ చిన్నాన్నకు ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆమె ఫోన్ చేయడంతో ఆయన కూడా తనకు ఏదైతే ఎస్ఐకి దగ్గరగా ఉన్న ఎవరైతే మరో ఎస్ఐ ఆయనకు దాదాపు మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ 11:40 నిమిషాలకు ఫోన్ చేసినట్లుగా ఈ పోలీస్ దర్యాప్తులో మనకు తెలుస్తోంది. అయితే
ఆయన ఏదైతే సమీపంగా సాయి కుమార్ కి ఎస్ఐకి సమీపంగా ఉండే ఆ ఎస్ఐ 11:45కు ఫోన్ చేసినప్పటికీ కూడా ఆ ఫోన్ కు ఎలాంటి అంటే ఆరాధించినప్పుడు ఎలాంటి ఫలితం లేదు. దాంతో మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డి మండలం నరసన్నపల్లిలోని ఓ దాబాలో ఎస్ఐ సాయి కుమారు, నిఖిల్, శృతి ముగ్గురు కలిసి భోజనం చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే 1 గంటకు మాత్రం ముగ్గురు కలిసి ఎస్ఐ సొంత కారులో సదాశివనగర్ మండలం అడ్లూరు ఎర్రారెడ్డి చెరువు వద్దకు చేరుకున్నట్లుగా వాళ్ళు పాయింట్ టు పాయింట్ అంటే ఏదైతే నిమిషం వాళ్ళు పోలీసుల దర్యాప్తులో ప్రతిదీ ఒక సీక్వెన్స్ లో చూస్తున్నప్పుడుగా ఈ విషయాలు బయటపడ్డాయి. అయితే బీబీపేటలో ఉదయమే ఉద్యోగం ఏదైతే తన విధులు నిర్వర్తించుకొని ఇంటికి వెళ్తున్నా అని చెప్పేసి అక్కడ పోలీసులకు చెప్పిన శృతి నేరుగా నిఖిల్ ను కలుసుకొని నిఖిల్ ద్వారా సాయి కుమార్ ను కలుసుకొని వాళ్ళు ముగ్గురుగా కలిసే కారులో ప్రయాణించినట్లుగా మాత్రం పోలీసులు ఒక ధృవీకరణకు వచ్చారు. అయితే ఓవరాల్ గా మనం చూస్తుంటే అసలు వీళ్ళ మధ్య అసలు ఏం జరిగింది, ఈ ముగ్గురి మధ్య అసలు ఎందుకు ఇంత పరిస్థితి ఏర్పడింది అనే కోణంలో మాత్రం పోలీసులు సీరియస్ గానే కొద్దిగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం మాత్రం ఎస్ఐ తొందరగా స్పందించే గుణం ఉన్న వ్యక్తి కాబట్టి ఆ గతంలో పనిచేస్తున్న క్రమంలో శృతికి కొద్దిగా దగ్గరగా ఉన్నప్పటికీ కూడా ఆమె ఫోన్ చేయడంతో ఆయన బయటకు వచ్చినట్లుగా వాళ్ళు అనుమానిస్తున్నారు. అయితే తన సమస్యను చెప్పుకున్నట్టుగా ఏదైతే శృతి నిఖిల్ ను ప్రేమిస్తోంది, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్లుగా ఏదైతే నిఖిల్ సన్నిహిత అంటే ఒకరినొకరు కాపాడుకునే క్రమంలో మృతి చెందారా లేకపోతే ఇద్దరిని చంపి మరొకరు ఆత్మహత్య చేసుకున్నారనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది కదా. అంటే దీనిలో పోస్ట్ మార్టం రిపోర్టే కీలకం, అంటే అది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అంటే వాస్తవానికి ఏదే నిఖిల్ కు శృతికి కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి అనేది ఈ విషయంలో సాయి కుమార్ ను అనుమానిస్తుట్టుగా నిఖిల్ తరచుగా శృతిని బాగా బాధపట్టవాడని చెప్పేసి తెలిసింది. కానీ ఈ విషయంలో కొద్దిగా ప్రస్ఫుటం చేసుకుందాం, నాకు సాయి కుమార్ కి ఎలాంటి సంబంధం లేదు, ఆయనను పిలిచి ఆయన ముంగటనే మీకు మొత్తం చెప్తా అని చెప్పేసి ఆమెనే పిలిపించినట్లుగా సాయి కుమార్ ఎస్ఐకి ఫోన్ చేసి స్వయంగా పిలిపించినట్లుగా తెలుస్తుంది. అయితే నిఖిల్, సాయి కుమార్ అండ్ వీళ్ళు కారులో అడ్లూరు ఎల్లారెడ్డి చెరువుకు చేరుకున్న తర్వాత సాయంత్రం దాకా వాళ్ళ చర్చలు తర్వాత గొడవలు అవన్నీ జరిగిన క్రమంలోనే కారులో నుంచి అమాంతంగా శృతి తోసేసుకొని పోయి చెరువులో దుంకింది అన్నట్టుగా కొద్దిగా అనుమానిస్తున్నారు. దాని వెంటనే నువ్వు చనిపోతే నేను కూడా చనిపోతాను అని చెప్పేసి ఈయన ఎవరు నిఖిల్ కూడా పరుగులు తీసినట్లుగా మనకు అక్కడ పోలీసుల అనుమానంలో బయటపడుతుంది. అయితే ఈ వీరిద్దరి సమస్యను పరిష్కరించడానికి నేను అనుమానాలకు నాకు ఇంకా చెడ్డ పేరు వస్తుందన్న ఉద్దేశంతో వారిద్దరిని కాపాడే ప్రయత్నంలో ఈయన చెరువులో దుంకి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈయన కూడా వాళ్ళతో పాటుగా మునిగిపోయిందనే కోణంలో మాత్రం ఒక రకంగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరో కోణం మాత్రం ఏదో జరిగింది, ముగ్గురు మధ్య ఒక సీరియస్నెస్ అయితే జరిగింది, ఎవరో ఒకరిని చంపడము తర్వాత వాళ్ళు దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ ఎత్తుగడలు వేసుకోవడం అనేది పథకం ప్రకారంగా జరిగినట్టుగా మనకు ఈ కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ పోస్ట్ మార్టం మాత్రం నిన్న చేశారు. మనకు రిపోర్టు ఈ రోజు గాని రేపు గాని వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే దాన్ని తొందరగా రిపోర్ట్ ను తెప్పించుకొని పూర్తి స్థాయిలో ఇంకా దాన్ని దర్యాప్తు సాగించి అతి తొందరలోనే ఈ మిస్టరీని ఛేదిస్తామని చెప్పేసి కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ వెల్లడించడం జరిగింది. అయితే ఈ రోజు కూడా పోలీసు ఉన్నతాధికారులు ఇదే కోణంలో పాయింట్ టు పాయింట్ గా వాళ్ళు దర్యాప్తును ఇంకా ముమ్మరం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రత్యేకంగా కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ ఈ కేసులో సీరియస్ గా ఆమె ఒక ప్రత్యేకమైన దానితో ఆమె దర్యాప్తు సాగిస్తుంది. ఆమె నిఘాలోనే ఈ దర్యాప్తు సాగుతుందని చెప్పేసి మనం చెప్పవచ్చు సందీప్. థ్యాంక్ యూ సాయన్న.